న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడంలో హ్యూమన్స్ తర్వాతే ఎవరైనా. పారే నది, వీచే గాలి, సూర్యకిరణాల నుంచి కూడా మనం కరెంట్ జనరేట్ చేస్తాం. కానీ సింపుల్గా నడటం వల్ల కరెంట్ జనరేట్ చేయొచ్చా? జపాన్లో ప్రస్తుతం ఇదే చేస్తున్నారు. పీజో ఎలక్ట్రిసిటీ అంటే ఏదైనా మెటీరియల్ మీద మనం మెకానికల్ స్ట్రెస్ అప్లై చేసినప్పుడు అది ఛార్జ్ని జనరేట్ చేస్తుంది. దాన్ని యూజ్ చేసి కరెంట్ జనరేట్ చేయొచ్చు. ఈ పీజో ఎలక్ట్రిక్ డివైజెస్ని మనం ఫ్లోరింగ్ టైల్స్లా యూజ్ చేస్తే మనం నడిచేటప్పుడు ఆ ప్రెజర్ వల్ల కరెంట్ జనరేట్ అవుతుంది. ఇది ప్రజెంట్ జపాన్లోనే బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అయిన షిబుయా రైల్వే స్టేషన్లో ఇంప్లిమెంట్ చేశారు. ఆ ఉత్పత్తి అయిన కరెంట్ని యూజ్ చేసుకొని ఆ స్టేషన్లో ఎల్ఈడి లైట్లు, బిల్ బోర్డులు, ఇంకా లో ఎనర్జీ డివైజెస్ రన్ అవుతున్నాయి. కార్బన్ ఎమిషన్స్ అండ్ ఫాజిల్ ఫ్యూయల్స్ కన్జంప్షన్ తగ్గించడంలో ఇది ఫ్యూచర్ జనరేషన్స్కి బాగా ఉపయోగపడుతుంది. మెయిన్గా హెవీ క్రౌడ్స్ ఉండే ఇండియా లాంటి కంట్రీస్కి ఈ టెక్నాలజీ బాగా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఇది ఇంకా ట్రయల్ స్టేజ్లోనే ఉంది అండ్ మిగతా మెథడ్స్ కన్నా ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఇలాంటి మరిన్ని టెక్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.